నమస్కారం VST న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలను తెలుగు సీఎంలు చూడండి. సిపిఐ నారాయణ. మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడికి తగిన శిక్ష పడేలా చూస్తాం. హోంమంత్రి అనిత. ది కేప్ ఆఫ్ క్లబ్ లో డ్రగ్స్ కలకలం. ఆకస్మిక దాడులతో వెలుగులోకి. ఇస్కాన్ ఆధ్వర్యంలో విశాఖలో ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర. అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఉంటాయి. పవన్ కళ్యాణ్ అనడం చాలా సంతోషకరం. డొక్కా కామేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విభజన సమస్యలను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం సహా మంత్రులు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం చంద్రబాబును సాలువాతో రేవంత్ రెడ్డి సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుభపరిణామమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కమిటీల ద్వారా విభజన సమస్యలు పరిష్కరించుకోవాలనే వారి నిర్ణయానికి సిపిఐ మద్దతు తెలుపుతుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలను తెచ్చేలా ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు పనిచేయాలని కోరారు. ప్రమాదకర బిల్లు అవి క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ లా బిల్స్ అవి. అది ఒకరోజు చెప్పాలంటే సరే సెంటిమెంట్ కావచ్చు, బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి బిల్లు కదా అవి. దాన్ని మారుస్తామంటే ఎవరైనా సరే బ్రిటిష్ వాళ్ళు మనకి ఏమనుకుంటారు, ప్రత్యేకంగా చట్టాన్ని రాజద్రోహం. ఇప్పుడు ఏమైనా ఆ పేరు మార్చి దేశద్రోహం అని పెట్టారు. అంటే యాక్ట్లో అన్నీ ఒకటే, సిస్టమ్ అంతా పేరు మార్చారు. పౌర హక్కులు వాళ్ళకి కేవలం బెయిలబుల్ కేసులు కావు. 2 వరకు పెట్టేసి ఏ కేసు అయినా సరే 2 ఏళ్ళకి పైన సెట్ చేసేస్తున్నారు. ఫైన్స్ కూడా అట్లా పెంచారు. బిల్స్ అవి మరి ప్రభుత్వం చేసే చట్టాలను నిరసించే హక్కు ఉండగా నిరసించడానికి వీలు లేకుండా మీరు చేసేటువంటి చట్టాలు పేరుకేమో మీరు బ్రిటిష్ వాళ్ళు అంటున్నారు. కానీ దాంట్లో అన్యాయం చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఏది ఉండదనుకుంటే మరి బిల్డింగ్ని పడగొట్టండి. బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి బాక్రాంగ్ ఇది ఇవన్నీ పడగొట్టండి. ఇది కేవలం సెంటిమెంట్స్ ఉపయోగించి ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న పనులు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశం మొత్తం మీదుగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఐక్యత పెరిగింది, భవిష్యత్తు కూడా ఇంకా పెరుగుతుంది. పెరిగి ప్రభుత్వ వ్యతిరేక విధానాల కోసం గట్టిగా ఫైట్ చేయాల్సిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. చంద్రబాబు నాయుడు వచ్చాడు. మళ్ళా వీళ్ళిద్దరికీ సెంటిమెంట్స్ ఉంటాయని నేను అనుకోను. దే ఆర్ అబౌట్ సెంటిమెంట్స్. చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి పాలిటిక్స్, దీస్ ఆర్ పాలిటీషియన్స్. ఇప్పుడు వాళ్ళు మంచిది నిన్న కలిసి మాట్లాడుకున్నారు. వివరాలు ఇంకా తెలియదు. అంటే ఒక కలిసి కూర్చొని మాట్లాడమే ఒక మంచి అంశంగా మేము పరిశీలిస్తున్నాం. నేను స్వాగతం పలుకుతున్నాం. నేను ఎమ్మెల్యేగా పరిష్కారం చేసుకునే డిసిషన్కి సిపిఐ పూర్తి తోడ్పాటు ఉంటుంది. అబ్నార్మల్ ఏమైనా ఉంటే మేము చెప్తాం, ఓపెన్గా చెప్తాం. అటు IPS IAS ఆఫీసర్లు ఎక్కడ పోయినా మీకుంటే విలువ మీకుంటుంది. ఎందుకు గవర్నమెంట్ బాధ్యత పనిష్మెంట్ గురవుతున్నారు? అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఓ మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడిని పట్టుకుని తగిన శిక్ష పడేలా చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. నిందితుడు హత్య చేసిన అనంతరం పరారీలో ఉన్నాడు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని జిల్లా పోలీసులను ఆదేశించినట్లు మంత్రి అనిత తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అవసరమైన సాయాన్ని అందిస్తామని అనిత హామీ ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము. ఎస్పీ గారితో నేను ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది. విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలుకి కూడా వెళ్ళాడు. మొన్న రిమాండ్ కూడా పంపించారు. మొన్న రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం కూడా ఇంచుమించు వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈరోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు. డెఫినెట్గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకొని తీరుతాం.
డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులకి కొన్నిసార్లు వెనక పడుతున్నారు అని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది, అయినా సరే పట్టించుకోలేదు. లేదమ్మా, కంపల్సరీగా నిజంగా అదే కనుక జరిగితే, నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్గా ఏ పోలీస్ అయితే ఆ పోలీస్ మీద చర్యలు తీసుకుంటాం. అందులో ఎక్కడెక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. చాలా సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. మైనర్ బాలిక, ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అన్ని కూడా అందిస్తాం మా కుటుంబానికి. అమ్మ విషయం ఏంటంటే మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము, చాలా సంఘటనలు జరుగుతున్నాయి. సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మ్గా ఉన్నారు. లాస్ట్ టైం మీరు చూసారు, చీరాల సంఘటన జరిగింది. చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా 36 గంటల నిందితులను పట్టుకొని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది. ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు, డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు. కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దిశ చట్టమే లేదండి. చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం. ఫస్ట్ థింగ్, దిశ చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న చట్టాలని బలోపేతం చేసుకుని మనం ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. న్యాయ సలహాలు కూడా న్యాయ నిపుణుల సలహాలు కూడా మేము తీసుకుంటాం. జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం కోల్కతాలోని ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో మమత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రథయాత్రకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది పూరి చేరుకుంటారు. మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి సింగ్ ఒక వీడియో షేర్ చేసి తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కేక్ కట్ చేసిన ధోని మొదటి కేక్ను సాక్షికి తినిపించారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్కు ధోని కేక్ తినిపించారు. ఈ క్రమంలో ధోని కాళ్లకు సాక్షి సింగ్ నమస్కరించారు. చాలా సరదాగా ఉన్న ఈ వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్గా రాజ్ కుమారి ఆదివారం ఉదయం ఛార్జ్ తీసుకున్నారు. వేద పండితుల ముస్లిం చర్చ్ ఫాదర్ల ఆశీర్వచనం అనంతరం కలెక్టర్ రాజ్ కుమారి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నంద్యాల జిల్లా కలెక్టర్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నంద్యాల జిల్లా కలెక్టర్గా నన్ను నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఒక మంచి జిల్లాకి నేను రావడం, మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులు, ఎన్జిఓస్ అందరినీ సమన్వయపరుచుకుంటూ జిల్లాని ప్రగతి పదాన నడిపించడానికి నా శాయశక్తిలా నేను కృషి చేస్తాను. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో అవి క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్ళి అన్ని శాఖల్ని సమన్వయపరిచి జిల్లాను ఎప్పుడూ కూడా ముందంజలో ఉంచడానికి అన్ని విధాలా నేను కృషి చేస్తానని మాటిస్తూ ఉన్నాను. అలాగే జిల్లా ప్రొఫైల్ మొత్తం చూశాను. ఇక్కడ జోగ్రఫికల్ కండిషన్స్, ఇక్కడ ఉండే వేరియస్ రిసోర్సెస్, అగ్రికల్చర్, ఇరిగేషన్ సెక్టార్స్, ఇండస్ట్రీస్, అలాగే టూరిజం అండ్ అదర్ సెక్టార్స్కి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా ఉంది సిస్టమ్, పటిష్టపరచడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి, అలాగే మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్ళడానికి అందరినీ సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ముందుకు సాగాలి అన్న ప్రయత్నం నేను చేస్తాను. అలాగే జిల్లా ప్రజలు చాలా మంచి ప్రజలు అని చెప్పి, బాగా మంచి మనసున్నవారు అని చెప్పి అందరూ నాకు ఇక్కడికి పంపించారు. ఇప్పుడు ఆ ప్రజల్ని చూస్తాను, ఆ ప్రజలతో కలిసి పనిచేస్తాను. కాబట్టి జిల్లాని అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి కూడా నిత్యం అందుబాటులో ఉంటానని కూడా నేను మాటిస్తూ ఉన్నాను. దేశ ప్రజలు ఆయురారోగ్య సంపదలతో విలసిల్లాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్పం నెరవేరి భారతదేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని కోరుకున్నానని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు.
ఆదివారం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ దర్శించుకున్నారు. శ్రీ నరేంద్ర మోడీజీ historical government, third time is formed the government. In that government, for a Tamil representation, for Tamil people's participation, he given me an opportunity for the Ministry of State for Information and Broadcasting and Minister of State for the Parliament Affairs. I used to come to pray Bhagwan Balaji. So I always pray to the people's health and people's welfare and progressive of the country. So today I prayed for the all people's progressive, the nation progressive, our Prime Minister's vision for the Viksit Bharat 2047 for the Viksit Bharat. In that Viksit Bharat, so I prayed all the prosperity, wellness and good health to the citizen of. హైదరాబాద్లోని ఖజాగూడలో ఉన్న ది కేవ్ పఫ్ క్లబ్లో డ్రగ్స్ కలకలం రేపింది. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారనే సమాచారంతో రాయదుర్గం పోలీసులు, నార్కోటిక్ బ్యూరో అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. సుమారు 50 మందిని అదుపులోకి తీసుకుని వారికి పరీక్షలు నిర్వహించారు. అందులో 24 మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. పట్టుబడ్డ వారిలో పబ్ నిర్వాహకులు, డీజే ఆపరేటర్లు ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కువ గాంజా ఉంటుంది, గాంజా తీసుకున్నట్టు మనకు పాజిటివ్. అంటే మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ సోర్స్ అంటే అక్కడ లిక్కర్లో ఏమైనా మిక్స్ అవుతుందా? అక్కడ ఉన్న ఆల్కహాల్ ఏమైనా మిక్స్ అవుతుందా? లేదు, ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం ఎలా జరిగిందనేది. వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకుని చెక్ చేస్తే రేపు తెలుస్తుంది. ఒడిశాలోని పూరిలో విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర కోలాహలం నెలకొంది. ఆ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పూరి కిక్కిరిసిపోయింది. జై జగన్నాథ్ హరిబోల్ నామస్మరణతో అక్కడి వీధులన్నీ మార్మోగుతున్నాయి. రథయాత్ర సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రత్నసింహాసనంపై చతుర్ధామూర్తులు కొలువుదీరారు. అనంతరం జగన్నాథుని నవయవ్వన రూపాలంకరణ జరిగింది. మంగళహారతి, మైలం, అబకాస, తిలకధారణ, గోపాలవల్లభ సేవల తర్వాత 10 గంటలకు నేత్రోత్సవం నిర్వహించారు. యాత్రను నిర్విఘ్నంగా జరిపించడానికి శ్రీక్షేత్ర యంత్రాంగం, ఒడిశా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేశాయి. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ఎన్టీఆర్ భవన్కు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ క్యాడర్తో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదిక ముందర ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ఇక్కడ మొన్న ఎలక్షన్లో కూడా మనం పోటీ చేయలేదు, కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద ఎత్తున రాగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ బలం. నేను వచ్చింది మీ అందరికి కూడా, మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మహానాయకుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు, లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవని రాలేదు. తెలుగు జాతికి అన్యాయం జరిగింది, నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు. పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు. ఎమ్మెల్యే క్వార్టర్లో ఆ రోజు ఏ విధంగా అయితే 10 మందిని కలవడానికి వచ్చాడు, వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే
అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు. ఈరోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం జిల్లాకు విచ్చేసిన ఎంపీకి టీడీపీ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అశోక్ బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి తగినన్ని నిధులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. వారు నాయకత్వాన్ని కానీ వారు నీతి పాలన కానీ పరిపాలన కానీ ఒకసారి ప్రస్తావన చేస్తే నాకు చాలా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. అలాగే చాలా బాధ్యత కూడా గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే వారు సీనియర్స్ చాలామంది మాజీ ఎంపీలు కేంద్ర మంత్రులు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. అశోక్ రోడ్డు 50లో చాలామంది కూర్చున్నాం. గత 10 రోజులు బట్టి ఢిల్లీలో అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఏదో రోజు ఏదో సందర్భంలో ఆయన కోసం ప్రస్తావన వస్తే వారు చెప్పే మాటలు కానీ పద్ధతులు కానీ మనం కళ్ళారు ఇక్కడ చూసినప్పటికి కూడా అది మాకు బాగా బలం చేకూర్చింది, బాధ్యత పెంచింది. ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని. ముఖ్యంగా నేనైతే చంద్రబాబు నాయుడు గారికి 2 శాఖలు అడిగాను. అది కూడా వారే చెప్పారు. ఒక వ్యవసాయ శాఖని డీల్ చేయమన్నారు. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డను కనుక వ్యవసాయ ప్రాజెక్టుల మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా నాకు అవకాశం అంటే వారు కూడా రాశారు. యూత్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా వారు 2వది అడిగారు. 3వది ఎస్టీలకు సంబంధించి ఎస్టీ శాఖ కూడా ఒకటి చూడమని చెప్పారు. ఇవన్నీ కూడా 4-5 డిపార్ట్మెంట్లు ఇస్తున్నారు కేంద్రం నుంచి. ఆ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ కూడా ఉంటుంది. అలాగే ఇట్ట మంత్రుల్ని ఇట్ట ఎమ్మెల్యేలని అలాగే పెద్దాన్ని సలహాలు సూచనలు తీసుకొని ఈ జిల్లాకి ఈ పార్లమెంట్కి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఏ అవకాశం ఏ అవసరాలు ఉన్నా సరే ఖచ్చితంగా నేను ముందుంటానని తెలియజేసుకుంటూ ఈరోజు చాలామంది వచ్చి నాకు స్వాగతం పలికారు. ఈ సమయంలో కొంత ట్రాఫిక్ జామ్ అయింది. వారందరికీ మీ ద్వారా క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడవచ్చు. నేను కూడా ఒకప్పుడు ప్రయాణికుడినే, నాకు కూడా ఇబ్బందులు తెలుసు. దయచేసి మీ ద్వారా ఏమనుకోవద్దు. ఎందుకంటే వారు కార్యకర్తలు అభిమానులు వారు వచ్చి 1-2 ప్లేసుల్లో 10 నిమిషాలు 20 నిమిషాలు లేట్ అవ్వచ్చు ట్రాఫిక్లో. అందుకు సభాముఖంగా వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పుకుంటూ ఈరోజు మీ అందరూ ఇచ్చిన అవకాశం ఈరోజు చాలా పెద్ద అవకాశం. చాలామంది అన్ని తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకత్వం అందరూ కూడా వచ్చి నన్ను గౌరవించి సత్కరించి పెద్దాని చేతుల మీద సత్కరించి గౌరవించి నాకు బాధ్యత పెంచారు. ఖచ్చితంగా బాధ్యత ఏది విస్మరించుకుంటా ఖచ్చితంగా అవకాశాలని వెతుక్కుంటూ ఏ పని చేస్తే బాగుంటుందో వెతుక్కుంటూ చేస్తాను. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, అశోక్ గజపతిరాజు గారు మంత్రిగా వారు ఎంపీగా ఉండగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఎంత పేట్ ఇచ్చారు అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయింది. 5 ఏళ్ళు పూర్తి నిర్వీర్యం చేశారు. వ్యక్తి మీద కోపం ఉండొచ్చు, లేకపోతే వ్యవస్థ మీద మీకు కోపం ఉండే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు ఆ వ్యవస్థను రెస్పెక్ట్ చేస్తే ఆ వ్యవస్థే మనల్ని కాపాడుతుంది. వారు పదే చెప్తారు అందుబాటులో ఉన్నామంటే ఏదో 4 మాటలు చెప్పి అందుబాటులో ఉన్నాం కాదు, వ్యవస్థను కాపాడితే ఆ వ్యవస్థే ప్రజలకు అందుబాటులో ఉంటుంది అన్నది బలంగా నమ్మే వ్యక్తులమే. వారు ఏదైతే చెప్తారో అవన్నీ కూడా మేము పాటించి ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను గౌరవించినందుకు మరొకసారి నా తరపున మా కుటుంబ సభ్యుల తరపున అందరి తరపున పేరున హృదయపూర్వక నమస్కారాలు అందరికీ తెలియజేసుకుంటూ పెద్దవారు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 9:15 స్వామివారిని రథం మీద పెట్టడం జరిగింది. సాయంత్రం 4:15 కల్లా మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా రథయాత్ర ప్రారంభమవుతుంది. టౌన్ కొత్త రోడ్లో ఉన్న ఆలయం నుండి స్వామివారి రథంని పూర్ణ మార్కెట్ మీదుగా టర్నర్ షౌల్ట్రీ వరకు తీసుకువెళ్ళి స్వామివారిని టర్నర్ షౌల్ట్రీ కళ్యాణ మండపంలో 10 రోజుల పాటు పెట్టి అక్కడ దశావతారాల్లో భక్తులకి స్వామివారి దర్శనమిస్తారు. భక్తులందరికీ నా మనవి ఏంటంటే అందరూ అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి రథం మీద ఉన్నప్పుడు దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. రథయాత్ర మహోత్సవాల్లో కూడా అత్యంత వైభవపేతంగా పూరి మహానగరం తర్వాత అత్యంత వైభవపేతంగా ఇక్కడ మనకి శోభాయాత్ర జరుగుతుంది.
ఇందులో భాగంగా ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి రథయాత్ర మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా రథం మీద ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని స్వామివారి యందు ఉన్నటువంటి భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. ఆ విశ్వాసంతో అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ రథం మీద ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని పులకించిపోతూ ఉంటారు. మహారాజు యొక్క మందిరంగా పిలువబడేటువంటి టన్నాస్ చౌట్రీ ప్రాంగణంలో కళ్యాణ మండపంలో స్వామివారిని అక్కడ నుంచి 10 రోజుల పాటు దశావతారాల అలంకరణలో స్వామివారి భక్తులు దర్శనమిస్తారు. ఎవరైతే ఈ రథయాత్రలో పాల్గొనలేకపోతారో, ఎవరైతే ఈ రథం మీద దర్శనం చేసుకోలేకపోతారో వారందరూ కూడా ఆ రోజు అక్కడికి వచ్చి చేసుకున్నట్లయితే రథం మీద చేసుకున్నటువంటి పుణ్యం కదా అధిక బలం కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థిస్తారు. అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉంటాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనడం చాలా సంతోషంగా ఉందని కోనసీమ ఆహార నిధి వ్యవస్థాపకులు వేరంశెట్టి సతీష్, డొక్కా కామేశ్వరరావు అన్నారు. ముందుగా పి గన్నవరం అక్విడెక్ట్ వద్ద డొక్కా సీతమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లంకల గన్నవరంలో ఉన్న డొక్కా సీతమ్మ ఇంటిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మీడియా ముఖంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ను కోరారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్లో మా చక్కగా నెగ్గి ఉప ముఖ్యమంత్రిగా చక్కగా ఉండేవారు సేవలు అన్నీ అందిస్తున్నారు. మొన్న కూడా కాకినాడ మీటింగ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెడతా అని చెప్పిన వారే చక్కగా చెప్పారు. మా కుటుంబం నుంచి మేము కోరుకునేది ఏంటంటే డొక్కా సీతమ్మ స్ఫూర్తితోటి క్యాంటీన్లు పెడతారని మేము ఆశిస్తున్నామండి. వందనాలు. ఈరోజు మనం చాలా ఒక తెలుగువాడిగా మన తెలుగింటి అన్నపూర్ణమ్మ, ఆంధ్రుల అన్నపూర్ణమ్మగా ఖ్యాతిగాంచిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారిని స్మరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. 2018వ సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖున శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మీరు మేము కలుద్దాం, అన్నార్థుల ఆకలి తీర్దాం అనే నినాదంతో కోనసీమ ఆహార నిధిని ప్రారంభించడం జరిగింది. అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతవరకు మనం ప్రజలకి ఆకలి తీర్చగలమో అది చేసుకుంటూ ఎదురుకొచ్చాం. కోనసీమ ఆహార నిధి ద్వారా ఏ కార్యక్రమం చేసినా, కోవిడ్ అవనివ్వండి, వరద బాధితులు కావనండి, శీతాకాలం దుప్పట్ల పంచిపెట్టనివ్వండి, ఏ కార్యక్రమం చేసినా కూడా డొక్కా సీతమ్మ గారి చిత్రపటం లేకుండా ఏ రోజు ఏ కార్యక్రమం చేయలేదు. అలాంటి కార్యక్రమం చేస్తూ జూన్ నెలలో వచ్చేటప్పటికి మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన చేస్తూ కోనసీమ ఆహార నిధిని కలవడం జరిగింది. వారు కూడా ఆయన సూచనల సలహాలతో కలిపి ఆయన స్థాపించిన జేడీ ఫౌండేషన్ కొలాబరేషన్తో ఎన్నో కార్యక్రమాలు మా వెనక ఉండి అండదండలతో ఎదురుగా నడిపిస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలోని మెయిన్ సెంటర్లో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 38వ వర్ధంతి కండవల్లి రాంబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి జన సైనికులు, ఆటో యూనియన్ సభ్యులు, శెట్టిబలజ నాయకులు పలివెల వెంకటరమణ, బీజేపీ నాయకులు కాదా వెంకటరమణ, అలాగే ఎంఆర్పీఎస్ నాయకులు కె గంగవరం ముఖ్య నాయకులు పాల్గొని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు సేవలను కొనియాడారు. 7వ వర్ధంతి సందర్భంగా మేమందరం ఇక్కడ పెద్దలందరూ కలిసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కనపల రాంబాబు గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, హరిబాబు గారు అందరూ సైన్ నివాళులర్పించడం జరిగింది. ఈయన మన దళిత తొలి ఉప ప్రధాని అవడం మా అందరికీ చాలా గర్వకారణం. ఇటువంటి వ్యక్తిని ఇటువంటి సందర్భంలో నేను చూడకపోయినా సరే స్మరించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ 57వ వర్ధంతి సందర్భంగా వచ్చిన పెద్దలకు, పిల్లలకు, అందరికీ కె గంగవరం మండలం కోట గ్రామంలో 1986వ సంవత్సరంలో ప్రభుత్వం వారు షెడ్యూల్ కులాల వారికి చెట్టు పట్టా పథకం మంజూరు చేసింది. చెట్టు నాటి గత 38 సంవత్సరం నుంచి వారు ఈ పథకాన్ని అనుభవిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే గ్రామ పంచాయతీ వారు ఎటువంటి నోటీసులు కానీ సమాచారం కానీ లేకుండా దౌర్జన్యంగా ఆ పథకాన్ని షెడ్యూల్ కులాల వారికి చెందకుండా వేలంపాట వేయడం జరిగింది. బాధితులు మాకు జరిగింది అన్యాయమని, రోడ్డును పడతామని, వారు మా చెట్లను మాకు అప్పగించి న్యాయం చేయాలని కోరారు. ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబాలు మరి 1986లో సమితి ప్రెసిడెంట్ అయినటువంటి రాయపాటి రామానాయుడు గారు, రాంబాబు గారు మరి మాకు సరైనటువంటి తిండి లేనటువంటి సమయంలో వారితో పాటు మేము ఆ సమయంలో కష్టపడినందుకు మరి ఆ స్థలం ఇచ్చి, గవర్నమెంట్ వారి స్థలం ఇచ్చి కొబ్బరి మొక్కలు పాతుకోవడానికి ఇవ్వడం జరిగింది.
అయితే 1986 నుంచి 96 వరకు చెట్లు పెరిగినప్పటికీ మరి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడుతుంది సుమారు. ఆ సమయంలో మళ్ళీ తుఫాను రావటం, 96లో తుఫాను వల్ల చెట్లు పోవటం, మళ్ళీ చెట్లు పాతుకోవటం, మళ్ళీ 2006లో మళ్ళీ తుఫాను రావటం, మళ్ళీ చెట్లు పోవటం. ఆ విధంగా మరి చెట్లు జాగ్రత్తగా వేసుకుని అలా పెంచుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న కోట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కొంత ప్రెసిడెంట్, అలాగే కొంతమంది కుట్రదారులు వ్యక్తిగత కక్షల వల్ల మమ్మల్ని అనేక విధాలుగా మరి వారి దుర్మార్గమైనటువంటి ఉద్దేశంతో వారు ఏ కుట్రలు పడినారో మాకేమీ తెలియదు. మరి గత బుధవారం నాడు 4వ తారీఖున గ్రామసభ పెట్టడం జరిగిందండి. తర్వాత మళ్ళా అన్నీ గ్రామసభ పెట్టారు. ఇంటి గ్రామసభ పెట్టారంటే చెట్లు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం అన్నారు. చెట్లకి పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు? నోటీస్ కూడా ఇవ్వలేదు. మాకు ఏ విధంగా నోటీస్ ఇవ్వలేదు, డిమాండ్ నోటీస్ ఇవ్వలేదు. ఇదిగో లేదు మీకు టైం అయిపోయింది, మీరు తప్పుకోండి అని చెప్పేటువంటిది ఏమి చెప్పకుండా గ్రామసభ పెట్టారు. గ్రామసభకి వెళ్ళి అడిగితే మీకు ఏ విధంగా సంబంధం లేదు చెప్పము అని అన్నారు. అన్న తర్వాత సెక్రటరీ గారు అన్న తర్వాత మళ్ళీ మేము ఏం చేయాలని చెప్పి ఎవరు ఎందుకు ఏ రైట్స్ మీద చేస్తున్నారు మీరు అని అడిగితే మాకు మాట్లాడుకోండి, మీకేం సంబంధం లేదు, మీరు ఏం చెప్పకుండా చేసుకోండి అన్నారు. నాకు మినిస్టర్ గారు చెప్పారని చెప్పన్నారు. అయితే మినిస్టర్ గారిని కలిసాం, మీకు న్యాయం చేస్తాను అన్నారు. మన నాయకులు కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారు, మరి మేము ఎంతో కష్టపడి ఆయన నగ్గించుకున్నాం. మరి మేము తెలుగుదేశం పార్టీ దాని ప్రకారంగా ఆయన నగ్గించుకోవడం జరిగింది. ఆయన న్యాయం చేస్తాడు మాకు. అలాగే అధికారి వారు, ప్రభుత్వ వారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మాకు న్యాయం చేయాలని మీ అందరినీ. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.